రేవంత్ రెడ్డి గారు సడన్గా ఢిల్లీకి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు వెళ్తున్నాడు? రాష్ట్రం మొత్తం ఒకటే చర్చ, బండి భగీరథ్ని అరెస్ట్ చేస్తారా లేదా? అటువంటి క్రిమినల్, అటువంటి ఒక మైనర్ అమ్మాయి పైన అత్యాచారం చేసిన ఆ గాడిదని పట్టుకోకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ఎడు తిరుగుతూ ఉన్నాడు. మరి సీఎం హోదాలో ఉన్నాడు కదా, ఎక్కడైనా సీఎం పట్టుకుంటాడా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ధమాకుండే మాట్లాడుతున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఆ యొక్క బండి భగీరథ్ని కాపాడేదే రేవంత్ రెడ్డి. సో ఆ విషయంలో రేవంత్ రెడ్డి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హోంశాఖ మంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి గారు హోంశాఖ వాళ్ళని కార్యకర్తల హీనంగా చూస్తూ ఉన్నాడు. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా నో రెస్పాండింగ్. కోర్టు ఏదైనా చెప్తేనే మేము నిర్ణయం తీసుకుంటామనే కాడికి వచ్చింది వ్యవహారం. అంటే పోలీస్ శాఖ వారు ఏదైనా ఒక వ్యక్తి మీద పోక్సో ఎఫ్ఐఆర్ నమోదైతే అందులో పోక్సో కేసుని అమలు చేస్తే అందులో ఏం చేయాలి? పోలీస్ తక్షణమే 24 గంటల్లో యాక్షన్ తీసుకోవాలి. మీకు కూడా చెప్తా, ఈ పోక్సో చట్టాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు ప్రజెంట్గా ఇదే పోక్సో కేసు ఉంది. దీంట్లో 24 గంటల్లో ఏ నిందితుడు ఉంటాడో అతన్ని అరెస్ట్ చేయాలి. మొదలుగా అతన్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. ఇది ప్రధానంగా ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రయారిటీ. ఒక బాధితురాలు అతనిపైన ఎఫ్ఐఆర్ చేస్తే అతన్ని పట్టుకోవాల్సింది పోయి, ఇప్పుడు గాడిదెవరు? ఇటు బండి భగీరథ్ అనే ఒక వ్యక్తి. ఈ యొక్క బండి భగీరథ్ అనే వ్యక్తి ఈ పోక్సో కేసులో ఇరుక్కుంటే ఇతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అబ్స్కాండింగ్లో ఉంటే ఇప్పటిదాకా 7 రోజులు, ఈ రోజుటికి 7 రోజులు అయినా కూడా మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ అస్సలు పట్టుకోవడం లేదు. అస్సలు పట్టుకోవడం లేదు. ఇదే ముచ్చడే లేదు. ఇందులోనూ దీనిపైన రేవంత్ రెడ్డి ఏమైనా రెస్పాండ్ అవుతాడా సీఎంగా అంటే, రేవంత్ రెడ్డి గారు నోరు మెదపకుండా ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ లాగా, ఏందది ఆర్ఎస్ బ్రదర్స్ లాగా వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉన్నారు. చాలా సైలెంట్గా ఉన్నారు. గతంలో ఇదే పోక్సో దిశ వ్యవహారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ తక్షణమే ఏం చేసి మిత్రులారా అంటే, అప్పుడు ఎవరున్నారు? ఈ సిపి సజ్జనార్ గారు 4 మందిని ఎన్కౌంటర్ చేశారు మిత్రులారా. 4 మందిని ఎన్కౌంటర్ చేసి పడేసారు. ఇంకొకసారి మహిళల మీద ఎవరైనా చేయాలన్నా కూడా, ఇటువంటి అత్యాచారాలు పాల్పడాలన్నా కూడా ఎన్కౌంటర్ చేసి పడేసారు. తర్వాత చాలా వరకు ఆ యొక్క రేపులు అనేది చేయాలంటే భయం అనిపించింది చాలా వరకు. కానీ బండి సంజయ్ ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కొడుకు అయిన పాపానికి ఈరోజు అతన్ని ముట్టుకునే ఛాన్స్ లేదు. మరి ఇన్ని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ 7 రోజుల నుంచి ఒకటే టాపిక్, బండి భగీరథ్ ఎక్కడా? ఈ యొక్క బండి భగీరథ్ ఎక్కడా? దీని గురించి మొత్తం గాలిస్తూ ఉన్నారు. అయినా కూడా దొరుకుతలేట. ఈ మనిషి ఏం చేస్తాడు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే నోటీసులు ఇస్తుంది. వీళ్ళకు ఏం చేస్తుంది? నోటీసులు ఇస్తుంది. దాని బండి భగీరథ్ ఏం చేస్తాడు? నేను రాలేను, ఐ నీడ్ 2 days, నాకు ఇంకో 2 రోజులు కావాలి, నాకు ఇంకా 2 రోజులు టైం కావాలి, అయితే నేను వచ్చి కోర్టుకి హాజరు అయితే లేకుంటే కానని చెప్పేసి చిన్నపిల్లలు మరణం చేస్తారు కదా, ఆ తీరుగా చేస్తూ ఉన్నాడు. నేను రాను, నాకు పని ఉంది, తీరిగి పడ్డాక వస్తా అని చెప్పేసి కోర్టు యొక్క టైంని వృధా చేసుడు, చట్టాలను లెక్క చేయకుండా ఉండడు. అయితే ఇక్కడ 2 జరగాలి. ఒకటి, ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బండి భగీరథ్ని ఏం చేయాలి? సీదా మోడీ గారి దగ్గరికైనా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఢిల్లీకి పోతుంది కదా, ఆ ఢిల్లీకి ఈ భగీరథ్ని మోడీ దగ్గరికైనా తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేద్దామనే ముచ్చట కాడికి డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. మొదలుగా ప్రజెంట్ పాయింట్. రెండోది ఏంటిదంటే, ఒకటి మోడీ గారి దగ్గర నుంచి ఈ బండి భగీరథ్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకుని రావాలి. ఇదైనా చేయాలి. మనోడు ఫోన్, ఇప్పుడు అతని దగ్గర 2 ఫోన్లు ఉన్నాయట. ఇక 2 ఫోన్స్ ఉంటే ఈ 2 ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయట. ఏమున్నాయి? స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయట. దాని గురించి ఊసే లేదు, కథే లేదు, ఏం లేదు. త్రూ ఈమెయిల్ ద్వారా మెసేజ్ పంపినా కూడా, ఈ ఈమెయిల్ ద్వారా అతను మెయిల్ సెండ్ చేసినా కూడా లొకేషన్ అనేది కనబడుతుంది కదా. లొకేషన్ ఎక్కడ అనేది, ఏంది కథ అని ఒకటి ఉంటుంది కదా, అది కూడా వీళ్ళకి కనబడుతుంది. ఇదంతా ఒక డ్రామా. మీకు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్పింది? ఎవరైనా పోక్సో కేసులో ఇరుక్కుంటే ఒక గెజెట్ రిలీజ్ చేసింది.
ఒక గెజెట్ రిలీజ్ చేసింది. ఏంటది? ఉరి శిక్ష. ఉరి శిక్ష వేయాలని చెప్పేసి ఒక గెజెట్ రిలీజ్ చేసింది. మరి ఈ యొక్క బండి భగీరథ్ని ఉరి తీస్తారా అనేది చాలా వరకు డౌట్ ఉంది. ఉరి శిక్ష నుంచి కాపాడడానికి రేవంత్ రెడ్డి 24 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. జస్ట్ అతన్ని కాపాడడానికి 24 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. ఇదేనా అడుగుతున్నా. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నువ్వు పోలీస్ శాఖకు ఏం ఆదేశించాలి? వాడు ఎక్కడున్నా పోయి ఇప్పుడు మొన్న ఎన్టీవీలో ఒక వార్త వచ్చింది. ఎన్టీవీలో వార్త వస్తే అందులో ఉన్న జర్నలిస్ట్ వాళ్ళని ఏం చేసిరు? ఈ జర్నలిస్ట్ వాళ్ళని కంప్లీట్గా ఎయిర్పోర్ట్లకు పోయి ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎటు పోతున్నారో లొకేషన్ ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకున్నారు. కంప్లీట్గా పట్టుకున్నారు. నలుగురిని పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ అని ఆగేషన్ అని స్పాట్లో పట్టుకున్నారు. అల్లు అర్జున్ విషయంలో మీరు హైలైట్ దీన్ని ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో జస్ట్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిందని అతన్ని మొత్తం కంప్లీట్గా కాంగ్రెస్ గూండాగిరి వాళ్ళు, ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్న గూండాగాళ్ళు ఉంటారు కదా, గూండాలు చిత్రహింసలు పెట్టేసి ఇంటికి ఆడిపోయి దౌర్జన్యాలు చేశారు. అటువంటి ఏ తప్పు చేయని అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి దగ్గర 72 గంటల హింసకు పాల్పడ్డాడు. 72 గంటలు. ఈ 72 గంటలు అతన్ని ఇబ్బంది పెట్టి, అతని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి అంత కన్నీళ్ళు మున్నీళ్ళు చేసేసిండు. అట్లాంటిది ఈరోజు ఓ మైనర్ బాలికపై ఈరోజు అత్యాచారం జరిగితే ఈరోజు 7 రోజులు గడిచినా కూడా నో యాక్షన్. ఇప్పటిదాకా నో యాక్షన్, అసలు యాక్షనే లేదు. మరి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు అడుగుతున్నా. ఈ ఢిల్లీకి రేవంత్ రెడ్డి దేనికోసం పోతున్నాడు? ఏం లాభం? ఎవరిని కాపాడదామని పోతుండు? ఎవరిని ఎక్కడ తీసుకెళ్తానని చెప్తుండ్రు? అధికారిక ప్రకటన చేసింది ఏంది? ఒక హైకోర్టు పెద్ద మనిషి వాళ్ళ కొడుకు పెళ్లికి పోతున్నా, నవవధువరులను ఆశీర్వదించకపోతున్నా అని చెప్తున్నాడు. మరియు ఈరోజు ఒక కుటుంబంలో కలత రేగుతూ ఉంది, ఒక కుటుంబంలో ఒక మ్యాటర్ అంతా హల్చల్ అవుతూ ఉంది. మరి దీన్ని తొందరగా క్లోజ్ చేసే కార్యక్రమాలు, బండి సంజయ్ని పట్టించేసి తొందరగా జైలుకు పంపించేసి ఈ వ్యవహారాన్ని మొత్తం క్లోజ్ చేసేసి తెలంగాణ రాష్ట్రానికి పరిపాలన అందియక, రైతు బంధు సీజన్ వస్తుంది, రైతు బంధు ఇయ్యక, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, 4.5 కోట్ల ప్రజలకు 6 గ్యారెంటీలు ఇవ్వకుండా, 420 హామీలు అమలు చేయకుండా ఇంత కాలయాపన ఎందుకు చేస్తున్నావు రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి నో కామెంట్స్, ఓన్లీ ఆఫ్టర్ ద ఢిల్లీ అన్న టైటిల్స్ వస్తున్నాయి తప్ప రేవంత్ రెడ్డి అసలు ఏంది కథ అనేది అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా అర్థమే కావట్లేదు. అందుకనే నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మీ దగ్గర డబ్బు ఉందంటే మీరు ఏదైనా చేయొచ్చు. డబ్బున్నల్లో రాసుకునే చట్టం పోక్సో అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి వర్తించదు, ఓన్లీ మధ్యతరగతి కుటుంబాలకి వర్తించేటట్టుగా చేస్తుంది ఇక్కడ వ్యవహారం.